సరిగ్గా వారం రోజుల క్రితం జగన్ ఇంటి వద్ద ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. దాని మీద వైసీపీ తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. ఒకటి, శాంతి భద్రత లోపం ఉంది, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి భద్రత లేకుండా పోయిందని చెప్పడంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో కుట్ర జరుగుతుంది ఆ ఇంటి మీద, అందుకనే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ పేటీఎం సోషల్ మీడియా గురించి అయితే చెప్పక్కర్లా, సానుభూతి పొందడం కోసం ఏదో వాళ్ళన్నది ఎవరో ఏదో చేసేసారు అన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేశారు. ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది టీడీపీ నేతలో లేదా కూటమికి చెందిన ఎవరో చేసిన పనే తప్ప వేరొకరు చేసింది కాదని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు. సరే, ఎవరు చేశారు అనేది కాసేపు పక్కన పెడదాం. ఘటన జరిగినప్పుడు సాధారణంగా ఆ కేసు ముందుకు నడవాలి అంటే సీసీ కెమెరాలు అనేవి చాలా కీలకం. మరి జగన్ ఇంటిలో ఉండే సీసీ కెమెరాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటాయి. పైగా జగన్ ఇంటికి ఎదురుగుండానే వాళ్ళ పార్టీ కార్యాలయం కూడా ఉంది, అక్కడ కూడా ఒక 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. సో అందులో కూడా ఈ జగన్ ఇంటికి సంబంధించి వచ్చి వెళ్ళేవారు రికార్డు అవుతూ ఉంటారు. ఏం చేశారు? పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు, ఇలా జగన్ ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, విచారణ చేయాలని ఫిర్యాదు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే క్లూస్ టీం అక్కడికి వెళ్ళింది. దాదాపుగా ప్రత్యేక దర్యాప్తు కోసం 5 బృందాలను అయితే ఎస్పీ నియమించడం జరిగింది. అది పక్కన పెడదాం కాసేపు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మని పోలీసులు వారం రోజులైనా అడిగి ఈ రోజుకి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలి. ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ఉంటుంది, అదంతా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మరి సీసీటీవీ ఫుటేజ్ అడిగినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు? అడిగి వారం రోజులైంది. చివరికి కంప్లైంట్ చేసిన వ్యక్తికే ఆధారాలు ఇవ్వాలి, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు స్పందన లేదు. మరి ఇప్పుడు చెప్పండి, అది ప్రమాదమా లేదా డ్రామానా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేనే ఉన్నానండి, మా ఇంటి దగ్గర ఏదైనా జరిగింది, మా ఇంట్లో సీసీ కెమెరా ఉంటే ముందు నేనేం చేస్తా, సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకెళ్ళి పోలీసులకి ఇస్తా, చూడండి అయ్యా ఏం జరిగిందో ఒకసారి అని కదా. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, 100 సీసీ కెమెరాలు చుట్టూ ఉంటాయి, హై సెక్యూరిటీ జోన్లో ఉన్నాడు, ఇంటికి 2 వైపులా మెయిన్ రోడ్డుకు సంబంధించి చెక్ పోస్టులు ఉన్నాయి, భద్రతా సిబ్బంది ఉన్నారు, అడుగు అడుగున నిఘాకి సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి ఎందుకు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా, కావాలని వాళ్ళ మనుషులతో తగలబెట్టించుంటాడు. ఇప్పుడు అందరూ అనుమానం అదే, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదంటే అందరూ అనుమానం అదే, ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు, ఎవడు చేసింది అంతకంటే కాదు, ఏదో విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు ఆడిన డ్రామా, లేదా జగన్మోహన్ రెడ్డి మీద సెంటిమెంట్ పుట్టించడం కోసం, ఆయనకి ఏదో జరిగిపోతుందని చెప్పి ఏదో ప్రజల్లో ఆందోళన రేకెత్తించడం కోసం వాళ్ళు ఆడిన డ్రామా. లేదు డ్రామా కాదు నిజమే అంటారా? సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి. పోలీసులు 24 గంటల్లో ఏం జరిగింది, దీనికి ఎవరు ప్రధాన కారణం అనేది తేల్చేస్తారు. ఒకవేళ మీరు ఆధారాలు ఇచ్చి పోలీసులు పట్టించుకోలేదనుకోండి, అప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు. మీరు ఆధారాలు వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికీ సహకరించి కేసు పరిష్కారం కాలేదనుకోండి, అప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు, అప్పుడు పోలీసులు తప్పు. ఒప్పుకుందాం మనం కూడా. ఆల్రెడీ పోలీసులకు అవకాశం ఉన్న సీసీ కెమెరాలు అన్నీ పరిశీలించారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి అటు 500 మీటర్లు ఇటు 500 మీటర్లు అవకాశం ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే ఎక్కడా ఏమీ అనుమానాస్పదంగా కనపడాల. కాబట్టి ఇక ఫైనల్గా ఈ కేసు తేలాలంటే జగన్ ఇంటిలో సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం లేదు? ఎందుకు సెక్యూరిటీ సిబ్బంది ఇవ్వటం లేదు? వైసీపీ సమాధానం చెప్పాలి. దాడి జరిగింది అన్నారు కదా, ఓకే, జరిగింది, తప్పు లేదు, మీరు ఫిర్యాదు చేయడం కూడా తప్పు కాదు. మరి ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వట్లేదు? మరి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు నాయకులు చెప్పండి, అది నిజంగా దాడి జరిగిందా లేదా కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామానా? అది ఎవరికైనా వచ్చే అనుమానం అదే కదా. సాధారణంగా ఎవడైనా అంటాడు, రే బాబు నీ దగ్గర ఆధారాలు ఉంటే లేకపోతే అన్నీ మూసుకుని కూర్చో అంటారు. సో ఇప్పుడు జరిగింది అదే. నిన్న ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, మా దగ్గర అవకాశం ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం కానీ దొరకలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఎదురుగా ఉన్న వైసీపీ పార్టీ ఆఫీసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఈ 2 పరిశీలిస్తే మాకు కేసులో క్లూ దొరుకుతుంది, అప్పుడు మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగని నోటీసులు ఇచ్చిన ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదు. పైగా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర లేదంట. ఒరే, గవర్నమెంట్ మారిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ మీ దగ్గర లేకపోవడానికి వాళ్ళు అడిగిందేమో సెక్రటరియట్ సీసీటీవీ ఫుటేజ్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంటి సీసీటీవీ ఫుటేజ్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే మా దగ్గర ఎందుకు ఉంటుందని మీరు అనొచ్చు. మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉంది? మాట్లాడితే అర్థం ఉండాలి కదా. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినోడిని తీసుకెళ్ళి బొక్కలో పెట్టి 4 మింగితే అప్పుడు అసలు విషయం బయటకు వచ్చేది. అది దొంగ కంప్లైంటా నిజమైన కంప్లైంట్ అనేది తెలుస్తుంది. మరి ఆధారాలు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్లు ఇచ్చేసి ఆ పోలీసులు టైం వేస్ట్ చేయడమే కాకుండా ఇటు ప్రభుత్వం మీద బురద చల్లుతామంటే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో దీనికి సంబంధించిన ఆధారం ఏమిటి వచ్చింది ఒకసారి చూద్దాం వార్త.
సీసీ కెమెరాల ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదు. జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై ఎస్పీ సతీష్ కుమార్ తాడేపల్లి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాసానికి సమీపంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి కారకులను గుర్తించడానికి సీసీ కెమెరాల ఫీడ్ ఇవ్వాలని వైకాపా కేంద్ర కార్యాలయాన్ని కోరామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. వాళ్ళు ఇంతవరకు ఆధారాలు ఏవి ఇవ్వలేదన్నారు. గుంటూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు తమ వద్ద ఉన్న ఆధారాలు ఇస్తారు, వాటి ఆధారంగా కేసు దర్యాప్తు వేగవంతం అవుతుంది. ఈ కేసులో వైకాపా గ్రీవియన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు. చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వలేదు. అందుకే ఆయనకు నోటీసులు కూడా ఇచ్చి ఆధారాలు ఇవ్వాలని కోరాం. ఆ ఘటన ప్రదేశానికి ఎదురుగానే వైకాపా కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడ 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఘటన విషయాల్లో పరిశీలించాలంటే సీసీటీవీ ఫుటేజ్ కీలకం. అది ఇవ్వకపోతే దర్యాప్తు ఎలా వెళుతుందని చెప్పి అడిగారు ఆయన. ఇక వేరే కెమెరాల ఫుటేజీ పరిశీలించిన ఆధారాలు దొరకలేదు. తాడేపల్లిలోని జగన్ ఇల్లు హై సెక్యూరిటీ జోన్లో ఉంది. అక్కడ తగినంత భద్రత కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి ఘటన జరగటానికి అవకాశమే లేదని చెప్పి నిన్న ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఫీడ్ను పరిశీలిస్తేనే తప్ప ఈ చిక్కుముడి వీడే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. సో ప్రత్యేక బృందాలతో విచారణ పోనీ అలాగని వీళ్ళేమి సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళేమి విచారణ ఆపేలా 5 ప్రత్యేక బృందాలతో ప్రత్యేకంగా దర్యాప్తు జరుగుతుంది. ఆల్రెడీ తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం ఎదుట ఈ నెల 5వ తేదీన గార్డెన్ తగలబడిన ఇంటి ఘటనపై విచారణ కోసం మొత్తంగా 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీగా ఉన్నటువంటి రవికుమార్ అయితే తెలపడం జరిగింది. సో ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోరితే ఇక్కడ చూడండి, ప్రభుత్వం మారిన తర్వాత తమ వద్ద ఫుటేజీలు లేవని వివరణ ఇచ్చారంట. అంటే వాస్తవానికి వీళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చే ఉద్దేశమే లేదు. ఒకవేళ అది నిజంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసింది అయ్యుంటే వాళ్ళకి ఇవ్వడం కాదు, సాక్షిలోనే పెట్టేవాళ్ళు. ఈ పాటికి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకెళ్ళి సాక్షిలోనే ఇదిగో వచ్చారు, ఇదిగో వీళ్ళు టీడీపీ సానుభూతి పరులు, లేదో వీళ్ళు దొండగులు, వీళ్ళు తగలబెట్టారు, పోలీసులు పట్టించుకోలేదని సాక్షిలో లైవ్ రన్ చేసేవాళ్ళే. అది నిజంగా జరగలేదు కాబట్టి ఒకవేళ నిజంగా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే ఆ తగలబెట్టిన వాడిని అయితే పట్టుకుంటారు. ఆడు ఏ జగన్ ఇంట్లోనే పనిచేసేవాడే ఉంటాడు. అందుకు కదా వీళ్ళు ఇవ్వంది, లేదా వైసీపీకి చెందిన వాడు ఎవడో అయి ఉంటాడు. అందుకు కదా వీళ్ళు ఇవ్వంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా కుట్ర జరిగితే ఆ ఫుటేజీని సాక్షిలో వేయకుండా ఉంటాడా? సాక్షి పేపర్లో వేయకుండా ఉంటాడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? నిజంగా కుట్రకోణం ఉంటే పోలీసుల కంటే ముందు సాక్షిలో వచ్చేది మొత్తం. కానీ సాక్షిలో ఎక్కడా రాలేదే, పోలీసులకి ఎక్కడా ఫుటేజ్ ఇవ్వలేదే. మరి ఎందుకు ఇవ్వలేదు? నిజంగా ఘటన జరిగితే ఎందుకు ఇవ్వలేదు? పోనీ దీన్ని వదిలేసారంటే స్టిల్ ఈ రోజుకి కూటమి ప్రభుత్వం దోషులను పట్టుకోలేదు, కూటమి ప్రభుత్వం ఈ నిందితులను పట్టుకోలేదు, జగన్ ఇంటి మీద దాడి జరిగితే చెమకుట్టినట్లేదు. ఇవి వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు. అంటే ఇటేమో ఆధారాలు ఎవరో, ఇటు పక్కేం పోస్టులు పెట్టిస్తారు. రెండు పనులు చేసేది వాళ్ళే, 2 పనులు చేసేది వైసీపీ వాళ్ళే. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? జగన్ ఇంటి వద్ద ఫైర్ యాక్సిడెంట్ అనేది అంతా కూడా ఒక డ్రామా. మరి ఈ డ్రామా దేనికోసం ఆడారో తెలియదు కానీ రక్తి కట్టించాల. కాకపోతే విషయం ఏంటంటే వాళ్ళు దేనికోసమో దీన్ని ఒక హైప్ ఇవ్వాలని చూశారు కానీ ఆ హైప్ ఇవ్వలేకపోయారు. మరి అది ఏదైనా ఇష్యూను దారి మళ్లించడానికా, లేదా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో సెంటిమెంట్ పుట్టించడానికా, లేదా చంద్రబాబు మీదో లేదా కూటమి ప్రభుత్వం మీదో ఆ నిందలు వేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని చెప్పి ఏదైనా ఇది చేయటానికో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక డ్రామాకైతే తెరదీశారు. కాకపోతే డ్రామా బెడిసి కొట్టింది. వాళ్ళు అనుకున్న వ్యూహం అయితే ఫలించలా. ఈ మూడిట్లో ఏదీ జరగల. నిందలంటే ఏదో సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పోస్ట్ వేసుకుంటున్నాడు కానీ ప్రజలు నమ్మట్లేదు. నేను చెప్పింది అదే. ఎందుకు నమ్ముతారు? ఒరే నీ ఇంట్లో దాడి జరిగితే సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు ఇవ్వరా అని అడుగుతారు. ఎవరు అడిగినా, నువ్వు అడిగినా, నేను అడిగినా, బయట వాళ్ళు అడిగినా అదే కదా మాట. పోలీసులు అడిగినటువంటి మనం కూడా అంటాం, పలానా వ్యక్తి అలా చేశాడంటే నీ దగ్గర ఆధారం ఉందా, నువ్వు చూసావా? అదే కదా జరుగుద్ది. అంటే జగన్ ఇంటి వద్ద ఫైర్ యాక్సిడెంట్ అనేది ఖచ్చితంగా ఒక డ్రామానే. ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు ఎంచుకున్నటువంటి డ్రామా. కాకపోతే ఆ డ్రామా పూర్తిగా బెడిసి కొట్టింది. కాకపోతే పోలీసులు అంత ఈజీగా దీన్ని వదిలిపెట్టరు. ఒకవేళ ఇది కానీ డ్రామా అయితే ఈ డ్రామా ఆడిన వ్యక్తులను కూడా పట్టుకోవాలి, ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలి. ఎందుకంటే రేపటి రోజున ఇప్పుడు చిన్నదైంది, రేపొద్దున పెద్దదో అవుద్ది. ఇప్పుడు చిన్నగా తగలబెట్టారు, రేపొద్దున పెద్దగా తగలబెడతారు. తగలబెట్టుకుని ఇప్పుడు సెంటిమెంట్ రాలేదు కాబట్టి అప్పుడు సెంటిమెంట్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. కాబట్టి పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరో ఒకటి నిప్పంటిస్తేనే ఫైర్ అయితే జరిగింది, అది వాస్తవం. ఆ అంటించిన వ్యక్తి ఎవడు అనేది పోలీసులు కూడా బయటకు తీసుకొచ్చి వాస్తవాలను ప్రజల ముందు ఉంచితే మరొకసారి ఇలాంటి డ్రామాలు ఆడటానికి వైసీపీకి అవకాశం లేకుండా ఉంటుంది.